విద్యార్థుల శ్రేయస్సు కోరి పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను సత్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ పనుల నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత అంబటి రామ్మోహన్ రావు 60,000 విరాళం ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం, వంటగది విస్తరణ నిర్మాణానికి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని దుర్భర భ్రమణ సూర్యశ్రీ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 60,000 ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో 1982 బ్యాచ్తో పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత పాఠశాలలో ఉపాధ్యాయుడు మాజేటి వెంకటేశ్వరరావు పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి వారి వద్ద నుండి 3 లక్షల విరాళాలు సేకరించి ఆ విరాళాలతో పాటు ప్రహరీ నిర్మాణానికి కృషి చేశారు. పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. విద్యార్థులకు పాఠశాలలో దాతలు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నారని, అందరూ శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు, చెదలవాడ శివకృష్ణ, గ్రంథి సురేష్, షేక్ రంజానీ, కట్టుపల్లి రాంబాబు, చీపినాపి సుబ్బారావు, ఎంటూరి విజయభాస్కర్, ఉపాధ్యాయులు మాధవీలత, ఆనంద్, స్వరూపారాణి, మేరీ, ప్రశాంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ ఫ్రీ హ్యాండ్. ఇందాక చెప్పారు బిల్డింగ్లు కట్టడానికి ఒక కమిటీ అని. అట్లాగే నేను వచ్చినప్పుడల్లా పేరెంట్స్కి ఫోన్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు వస్తే చూపుంటారు, మీ అబ్బాయి రాలేదమ్మా పనికి. మరి అంత శ్రద్ధగా తీసుకుని, అట్లాగే ఏదైనా ఎవరినైనా పూర్వ విద్యార్థులు కానీ ఇంకోళ్ళు కానీ వస్తే ఏమంటే ఈ అవసరాలు ఉన్నాయి, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తారు. చెప్పి వాటిని సాధిస్తారు. మరి చూడండి, మనం ఈ హెచ్ఎం గారు వచ్చిన తర్వాతే అనేకం సాధించాం. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాం. మరి అట్లాగే తిరుమల హై స్కూల్ నుంచి, కాలేజీ నుంచి బల్లలు, పేరువాళ్ళు, బల్లలు, టేబుల్స్ తెప్పించాం. మరి ఇక్కడ ఈ కంప్యూటర్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. ఇది శివకుమార్ గారు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు, శంకర్ శివకుమార్ గారు. మరి అదే మా దగ్గర వాళ్ళు ఇక్కడ కాంక్రీట్ చేశారు. ఇట్లా అనేకం. వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? మనం మా హెచ్ఎం గారిని కానీ గుండ్ల స్టాఫ్ని కానీ చూసి, వెనకైతే పుంతులు గారు ఎక్కడ ఊళ్ళో చేస్తుంటే ఇతను రాజకీయాలు చేస్తాడు, లేకపోతే ఇతను పొలం వెళ్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఇవాళ నాకు సంతోషకరం ఏంటంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు మరి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దాంతో కష్టపడటమే ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు. మరి అటువంటి ఉపాధ్యాయులు మరి దాంట్లో గొప్ప కార్యక్రమం ఏంటంటే, మన ఊళ్ళో చెందిన వ్యక్తి, మన పాఠశాలలో చదివిన వ్యక్తి అయినటువంటి శంకర్ శివరామకృష్ణ గారు అనుకుంటా, అదే పేరు వైస్ ఛాన్సలర్ గారు. వైస్ ఛాన్సలర్ గారు కాలేజీకి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఆ సందర్భంలో ఆయన్ని పిలిచి